జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే. ఇప్పుడు గతంలో మనం కొన్ని పదాలకు అర్థం తెలుసుకున్నాము. ఇప్పుడు జంబూద్వీపే వరకు మనం వచ్చాము. అంటే జంబూ అంటే అర్థం ఏమిటంటే అల్లనేరేడు పండు అని అర్థం. నేరేడు పండు అంటాం అందరం మన ప్రాంతంలో. అంటే ఇక్కడ ఈ ద్వీపం అనగా చుట్టూ అంతా కూడా నీరు ఉండి మధ్యలో భూమి ఉంటే దాన్ని ద్వీపము అంటాము. కానీ ఈ ద్వీపానికి జంబూ అనే పేరు ఏం పెట్టారంటే అల్లనేరేడు చెట్ల యొక్క సమూహం అంతా కలిగి ఉన్న కారణం చేత ఆ చెట్లు ఎలాంటి చోట ఉంటాయంటే బాగా సారవంతమైనటువంటి స్థలంలోనే అవి ఉంటాయి కాబట్టి వాటికి జంబూద్వీపి అనే శబ్దం వచ్చింది. అంటే ఆ చెట్ల యొక్క ఫలాలు బాగా వచ్చిన తర్వాత అక్కడ వాటి నుంచి వచ్చినటువంటి మళ్ళీ రసాలన్నీ కూడా భూమిలోకి వచ్చి మళ్ళీ ఇంకా ఫలవంతం అవుతుందని అని అర్థం అన్నమాట. కాబట్టి జంబూద్వీపం అంటే నేరేడు చెట్ల యొక్క సమూహం కలిగినటువంటి ద్వీపము, అందువల్ల జంబూద్వీపే అని అర్థమైంది. తర్వాత భరతవర్షే. భరతవర్షే అంటే దేశాన్ని, వర్షే అనే శబ్దానికి అర్థము దేశము అని, వర్షే అంటే దేశము అని లేదు ప్రాంతము అని అర్థం అన్నమాట. భరతవర్షే అంటే భారతదేశంలోని అని అర్థం అన్నమాట. తర్వాత భరతఖండే అంటే ఖండే అనే శబ్దానికి అర్థం ఏంటంటే విభాగం అనమాట. అంటే ఖండములు అంటే అని అర్థం ఏమిటని రాష్ట్రాలుగా జిల్లాలుగా ఉన్న దాన్ని ఖండే అనే శబ్దాన్ని అంటారు. అంటే విశాలమైనటువంటి 9 రకముల వర్షములు ఉన్నవి అని అంటారు అన్నమాట మన పెద్దలు. అందులో భరతవర్షే అన్నది కూడా ఒక వర్షే, అంటే ఒక దేశము అన్నమాట. దాని లోపల మళ్ళీ భరతఖండే అన్నది ఒక ప్రాంతం మళ్ళీ అని అర్థం ఇక్కడ. తర్వాత మేరోః దక్షిణ దిగ్భాగే అని చెప్పడం అర్థం ఏంటంటే మేరు పర్వతములకు దక్షిణ భాగంలో మనం ఉన్న స్థలాన్ని చెప్పడము మేరోః దక్షిణ దిగ్భాగే అన్నమాట. అంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా, ఇప్పటి వరకు మనం అన్నీ కూడా చెబుతూ ఎక్కడ ఉన్నాము అంటూ స్థూలంగా నుంచి సూక్ష్మంగా మరింత చిన్నగా చేస్తూ మన ప్రాంతాన్ని, మన చిరునామాను చెప్పుకుంటూ వస్తున్నామని అర్థం అన్నమాట. మీకు అర్థమైందా? ఇది అర్థమైంది. శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే శ్రీమార్కండేశ్వర స్వామి దేవాలయే బ్రాహ్మణ గురుచరణ హరిహర సన్నిధౌ.